నందమూరి నటసింహం బాలకృష్ణ మూవీ లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓవైపు సినిమాలు, మరోవైపు అన్స్టాపబుల్ షోతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. త్వరలో డాకు మహారాజ్తో రాబోతున్నాడు. ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్ చూస్తే మాటలు లేవంతే. హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీదున్న బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. బాబీ కోహ్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్ జోరందుకుంది. రీసెంట్ గా దబిడి దిబిడే అనే సాంగ్ రిలీజ్ చేశారు. బాలయ్య సినిమాలో ఫేమస్ డైలాగ్ అయిన దబిడి దిబిడే లైన్ తో సాంగ్ షూట్ చేశారు. ఊర్వశి రౌతల స్పెషల్ సాంగ్ లో స్టెప్ వేసింది. తమ సంగీతం అందించిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ఈ సాంగ్ లో బాలయ్య, ఊర్వశి స్టెప్పులు ఫ్యాన్స్ లో ఊపు పెంచాయి. అదిరిపోయే మా స్టెప్పులు చూసి బాలకృష్ణ ఈజ్ బ్యాక్ అంటున్నారంతా. థియేటర్లో ఈ సాంగ్ వచ్చేటప్పుడు మాస్ జాతరే అంటున్నారు ఫ్యాన్స్. సేమ్ టైం గతంలో బాలకృష్ణ సాంగ్స్ సినిమాలతో కంపేర్ చేస్తున్నారు. ఇంకొందరైతే చాలా రోజుల తర్వాత ట్రోల్స్కి ఛాన్స్ ఇచ్చారు నటసింహం అంటూ పోస్టులు పెడుతున్నారు. తొడ కొడితే ట్రైన్ వెళ్ళిపోవటం, పారాచూట్తో పాకిస్తాన్ వెళ్ళిపోవటం సహా ఇలాంటి సీన్స్తో నందమూరి హీరోపై ట్రోలింగ్ ఓ రేంజ్లో ఉండేది. రీసెంట్ మూవీస్తో ఆ ట్రోల్స్కి చెక్ పెట్టేశాడు బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూవీస్తో డిగ్నిఫైడ్ క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత అన్స్టాపబుల్ షోతో బెస్ట్ హోస్ట్ అనిపించుకున్నారు. ఇకపై బాలకృష్ణ మూవీస్ అన్ని ఇలానే ఉండబోతున్నాయి. క్యారెక్టర్లు సెలక్షన్లో రూట్ మార్చారు అని ఫిక్స్ అయ్యారు. డాకు మహారాజ్ టీజర్ పై కూడా మంచి రియాక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలో డాకు మహారాజ్గా ఓ క్యారెక్టర్, తనయుడిగా మరో క్యారెక్టర్లో నటిస్తున్నారు. లేటెస్ట్గా ఈ మూవీ నుంచి వచ్చిన స్పెషల్ సాంగ్లో తనయుడు చించేశాడన్నమాట. అయితే హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలకృష్ణ ఆ 3 సినిమాల్లో పాటలు, నటనకు సంబంధించి ఎలాంటి ట్రోల్స్ ఎదుర్కోలేదు. కానీ డాకు మహారాజుల సాంగ్తో మళ్ళీ ట్రోల్స్కి ఛాన్స్ ఇచ్చారనే చెప్పాలి. వాస్తవానికి దబిడి దిబిడి సాంగ్ బాగుంది, వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. కానీ ఒక్కసారి బాలయ్యపై ట్రోలింగ్ మొదలైంది. కొద్ది రోజులుగా తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు, బాలీవుడ్ ఆడియన్స్ కూడా తెలుగు సినిమాని ట్రోల్ చేసేందుకు ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బాలయ్య దబిడి దిబిడే సాంగ్లో వేసిన స్టెప్పులపై ట్రోల్స్ ప్రారంభించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఏంట్రా ఇలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అభిమానుల్ని ఓ మోసలోనే ఉంచేయటం బాలయ్యకి ఇష్టం ఉండదు. అందుకే వరుసగా సీరియస్ క్యారెక్టర్స్ మధ్య తనలో యంగ్ హీరోని మరోసారి బయటకు తీశారు. మొత్తానికి సోషల్ మీడియాలో దబిడి దిబిడే సాంగ్ మోత మోగించేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.